ఇటువంటి పవర్ ఈరోజు దొరికేది థర్మల్ పవర్ పెరుగుతున్నటువంటి కోల్ ధరలకు అనుగుణంగా సంవత్సరం పెరుగుకుంటూ పోతే ఇది 2030-31 కల్లా వచ్చేవరకల్లా 8 రూపీస్ నుంచి 9 రూపీస్ పర్ యూనిట్ పడితే ఈ ప్రజల భారం ఎవరు కట్టాలా? కేసీఆర్ గాని కేసీఆర్ కుటుంబం కాదుగా కట్టేది, రాష్ట్రంలో వినియోగదారులే కట్టుకోవాలి. ఆ వినియోగదారుల పైన భారం పడకుండా సాధ్యమైనంత వరకు మేము చేసే ప్రక్రియ చేస్తా ఉన్నాం. పోనీ ఇంత ఇబ్బందులు మీరు పెట్టిపోయినా ఏమన్నా ఆయన అన్నాడు నేను బాగాలని కరెంటు పోయింది. ఏడపోయింది కరెంటు? నువ్వు కరెంటు వాడకుండా జనరేటర్ మైక్ పెట్టుకుని నీ మైక్ సరిగ్గా పని చేయకపోతే దానికి కరెంటు పోయిందని అంటే ఎట్లా? నేను లెక్కలతో సహా చెప్తున్నా. మేము అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఏ నెలలో ఎంత పవర్ మేము మీకంటే ఎంత ఎక్కువ ఇచ్చింది కూడా నేను చాలా స్పష్టంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి దేశానికి కూడా చెప్పాలనుకో. అమ్మా చెప్పాను కదా ఇప్పుడు 1,10,690 కోట్లు. హైయెస్ట్ పీక్ డిమాండ్ మేము వచ్చిన తర్వాత ఈ నెలలో మార్చిలో మీకు చూపిస్తాం. మీకు మా వాడకం కూడా $15,623 megawatts on March 2024. పీక్ డిమాండ్ కూడా మేము ఎటువంటి ఇబ్బంది లేకుండా సప్లై చేయగలిగాం. దిస్ ఈజ్ ద హైయెస్ట్ పీక్ డిమాండ్ ఎవర్ సో ఫార్ ఇన్ ది స్టేట్ ఆఫ్ తెలంగాణ. నేను మాట్లాడేవన్నీ కూడా విత్ స్టాటిస్టిక్స్ తోనే మాట్లాడుతున్నాను, విత్ డేట్స్ తో సహా మాట్లాడుతున్నాను. గాలికి కేసీఆర్ గారిలా కట్టుకథలు చెప్పి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఇదంతా ప్రజలకు సంబంధించిన అంశాలు. సో ఇన్ని అంశాలు, ఇంత వాస్తవాలు పర్ఫెక్ట్గా ఉంటే ఆయన ఈ రకంగా ఆడిపోసుకోవటం అనేది నిజంగా బాధ అనిపించింది.